వరంగల్ ఎంపీ లోక్సభ అభ్యర్థిగా పెద్ది స్వప్నను పోటీకి దింపాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. అదే నిజమైతే త్వరలోనే ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ మొదట స్టేషన్ గన్పురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ఎంపిక చేసింది. నేను బీఆర్ఎస్ నుంచి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తన తండ్రి కడియం శ్రీహరి కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ అభ్యర్థి ఎంపిక కోసం వేట మొదలైంది. ఇటీవల హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంటు స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. పార్లమెంటు స్థాయి సమావేశంలో హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టికెట్ ఖరారు అయ్యి అభ్యర్థిగా కడియం కావ్య పేరు ప్రకటించిన తదుపరి కావ్య కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీని కాదని పోయిన కావ్యను ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బీఆర్ఎస్ తరఫున దింపాలని హాజరైన కార్యకర్తలు, నాయకులు కోరారు. దీంతో పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరు ఎంపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది. ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నాటి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అందరికీ సుపరిచయాలు ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణికే టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. పెద్ది స్వప్న ఉద్యమ కాలంలో తెలంగాణ సాధన కోసం పనిచేసిన అనుభవం, ప్రస్తుతం వరంగల్ జిల్లా జెడ్పీటీసీ కొనసాగుతూ జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. పెద్ది స్వప్న పేరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ నుండి ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుండి కడియం కావ్య మధ్య ట్రయాంగిల్ పోటీ ఉంటుంది.